ఉన్న యువతరం విశ్వవిద్యాలయాల్లో చదువుకునే వాళ్ళు వారితో పాటు చరిత్ర కూడా తెలుసుకోవాలి. చరిత్ర చాలా అవసరం. ఇందాక వెంకటేశ్వర గారు కూడా చెప్పారు కదా, నాకు కూడా అనిపిస్తుంది. ఏ సబ్జెక్టు చదివేవాడికైనా, మెడిసిన్ చదివేవాడికైనా, ఇంజనీరింగ్ చదివేవాడికైనా, లేకపోతే ఐటీలో ఉండేవాడికైనా దేశ చరిత్ర ఒక తప్పనిసరి భాగం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. చరిత్రను తెలుసుకోవాల్సి ఉంది. ప్రతి ఒక్కరు కూడా చరిత్రను తెలుసుకోవాల్సి ఉంది. ఈ గుజరాత్లో అత్యంత ప్రాచీన నగరం ద్వారకా విశేషాలను పరిశోధించే లక్ష్యంతో పురావస్తు శాఖ రంగంలోకి దిగి సముద్ర గర్భంలో ఉండే ఆనవాళ్లను సేకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం పరిశోధనలు చేసేవాళ్ళు మరింతగా పరిశోధనలు చేసి సమగ్రంగా మన చరిత్ర, మన సంస్కృతి, మన ఆనవాళ్ళు, మన పద్ధతులు, ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, సేకరించినట్టు యొక్క ఆ సమాచారము, విజ్ఞానము మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చరిత్రకారులు చేయాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. ఈ గతానికి సంబంధించిన యొక్క నమోదు చరిత్ర మామూలుగా ఈ నమోదు తటస్థ వైఖరితో జరగాల. మళ్ళా నేను అండర్లైన్ చేస్తున్నది, తటస్థ వైఖరితో జరగాల. ఇజాలు దాంట్లో జొప్పించకూడదు ఎవరు కూడా. అందువలన చరిత్రను నమోదు చేసే వ్యక్తుల యొక్క దృక్పథాలకు అనుగుణంగా చరిత్రను తయారు చేయకూడదు. జరిగినట్టుగా సమాచారాన్ని సేకరించి భిన్న దృక్పథాలు ఉన్నవాళ్ళు కూడా చారిత్రాత్మక సత్యాలను అన్వేషించి దాని శాస్త్రంలో తీసుకెళ్లాలని చెప్పి నేను భావిస్తున్నాను. మన చారిత్రక అనేక ప్రదేశాల్లో ఉన్న అన్నీ కూడా శిథిలం అయిపోతున్నాయి. వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. చరిత్రలో యాత్రా సాహిత్యం ఉంది ఒక ముఖ్యమైన పాత్ర. యాత్రా సాహిత్యం నేను చెప్పాను కొద్దిగా నాకు ప్రాపంచిక పరిజ్ఞానం వచ్చిందంటే తిరగడం వలనని. మన దేశంలో తిరిగాను, విదేశాల్లో కూడా తిరిగాను. తిరిగి జనంతో నేను ఎక్కడికి వెళ్ళినా రాజకీయ నాయకుడిగా కూడా, మామూలుగా రాజకీయ నాయకుడు ఏం చేస్తుంటారు, విజిట్, ఒక మీటింగ్, ప్రెస్ కాన్ఫరెన్స్, నైట్ ఈవినింగ్ ఫ్లైట్, రిటర్న్. నేను జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకున్నా, ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ రాత్రి నైట్ హాల్ట్ చేయాలా. అప్పుడే అసలు విషయాలు బయటకు వస్తాయి. మనకి అందరూ మాట్లాడతారు మనసు విప్పి. నువ్వు అటు కాకుండా వెళ్ళి కార్యకర్తలను అడ్రస్ చేస్తావు, మీటింగ్ అడ్రస్ చేస్తావు, ప్రెస్ అడ్రస్ చేస్తావు, వెళ్ళిపోతావు అనుకోండి, నీకు లోతైన విషయాలు తెలవు. నేను ఆ దృక్పథాన్ని అనుసరించి ఎక్కడికి వెళ్ళినా రాత్రిపూట ఉండడం, వారితో గడపడం అలవాటు చేసుకోవడం వలన కొంత విషయ పరిజ్ఞానం వచ్చిందని చెప్పని నేను భావిస్తున్నాను. ఈ హ్యూయన్ సాంగ్ చాలా విలువైన సమాచారాన్ని సేకరించాడు. మన ప్రాచీన భారతదేశం యొక్క విద్యా వ్యవస్థను గురించి కూడా, ఆ రోజున సమాచారం గురించి కూడా అందించాడు. అది అంటే ఇందాక చెప్పాను కదా, ఈ యాత్రీ సాహిత్యం ఏతుందో దాన్ని చక్కగా నమోదు చేసే ప్రయత్నం ఆ రోజుల్లో అతను చేశాడు. కొంత యాత్రికులు సంపూర్ణ అవగాహనతో, తటస్థ వైఖరితో వివరాలు నమోదు చేస్తే భవిష్యత్తుకి మంచిగా ఉంటుందని నేను భావిస్తున్నాను. భారత్లో యాత్రా సాహిత్యం రాసిన వారు తక్కువే. తెలుగులో యాత్రా చరిత్రలో ఏనుగుల వీరాస్వామయ్య అని ఆయన రాసిన కాశీ యాత్ర చరిత్ర 1930-31 సంవత్సరంలో చాలా ముఖ్యమైనది. మొదటిది కూడా ఒక రకంగా చెప్పాలంటే యాత్రా సాహిత్యంలో. యాత్రా సాహిత్యం ద్వారా ఆయా ప్రాంతాల విశేషాలు, అక్కడ ప్రజల సాంఘిక సాంస్కృతిక జీవన పరిస్థితులు తెలుగునేటికి అవకాశం ఆధారపడి ఉంటుంది. ఇప్పుడంతా ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలు చొచ్చుకుపోతున్నట్టే ఈ రోజుల్లో ఈ ట్రావెల్ బ్యాగ్స్ కూడా వస్తున్నాయి. చూసింది చూసినట్టుగా, ఉన్నది ఉన్నట్టుగా వీటిలో నిక్షిప్తం చేయడం ఒక మంచి పరిణామం అని చెప్పి నేను భావిస్తున్నాను. ట్రావెల్ యాక్స్ వరకు పర్వాలేదు, కానీ ముఖ్యమైన రాజకీయ పరిపాలనా అంశాలు, సమాజాన్ని విస్తృతంగా ప్రభావితం చేసే అంశాలు మాత్రం వక్రీకరణలు, అర్ధసత్యాలు ఇప్పటికి కూడా కనబడుతున్నాయి. సోషల్ మీడియా మొదట్లో చాలా పాజిటివ్గా ఉండేది. ఇప్పుడు సోషల్ మీడియా కాస్త యాంటీ సోషల్ మీడియాగా తయారైపోతుందని చెప్పి భయం కలుగుతుంది. అలాగే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. అది కూడా ఏం చేయగలదో నాకు అర్థం కాదు. నేను చెప్పాక నాకు అంత పెద్దగా చదువుకున్నవాడిని కాదు నేను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నేను ఇక్కడ ఉంటే అక్కడ ఉన్నట్టుగా చూపించి ఇంకేదో చేస్తున్నట్టుగా చేస్తే ఏమవుతుంది, దీనికి పరిష్కారం ఏంది, సరైన పద్ధతిలో నడపగలిగితే మంచిదే. ఇప్పుడు సోషల్ మీడియాని కాస్త అదుపులో పెట్టాలనేది కేంద్రం ఏదో కొన్ని తీసుకొస్తుంటే దానికి గొడవ చేస్తారు. అంతా కూడా మీరు ఎట్లా కంట్రోల్ చేస్తారని. కంట్రోల్ చేయకపోతే వచ్చే పరిణామాలు ఏందో మీరు చూశారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా సోషల్ మీడియాని ఎలా వాడుకునేట్టుగా చేశారు. దాని పరిణామాలు ఏమిటి, దాని పరిణామాలు ఇప్పుడు కొంతమంది అనుభవిస్తున్నారు. అదేమంటే మేము అనుకోలేదు,
నేను కాదండి, ఆయన ఎవరో ఎక్కడి నుంచో చెప్పాడు, ఆయన చెప్తే నీకు బుద్ధి ఉండబడలే చేయడానికి. సింపుల్. అది వేరే విషయం అనుకోండి. నేను రాజకీయాల్లోకి ఆ వ్యక్తుల గురించి పోను, నేను రాజకీయాల్లో లేను నేను ఇప్పుడు, అందువల్ల నాకు దాని గురించి పెద్ద ఇదేది. కానీ జరుగుతున్న విషయాలు వాటి గురించి సహజంగా ఒక బాధ్యత కింద పౌరుడిగా ఆందోళనగా ఉంటుంది. అందువలన చరిత్ర అనేది కేవలం చరిత్రకారులు లేకపోతే రచయితలకు మాత్రమే పరిమితం కాకూడదు, అది సమాజంలోని అందరి యొక్క బాధ్యతగా ఉండాలని చెప్పి నేను భావిస్తున్నాను. చాలా సంతోషం. మంచి పుస్తకం ఆవిష్కరించేటి ఈ కార్యక్రమంలో అందరం కలిసి పాల్గొన్నాం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఒక మాట చెప్పాలా, ఏంటంటే ప్రపంచం అంతా ఆర్థిక వ్యవస్థ చాలా కుదుపులకు లోనైపోతుంది. ఎవరికి వాళ్ళు ఎలా ఈ ఆందోళనకర పరిస్థితులు ఎదుర్కొంటామని చెప్పి బాధపడుతున్న తరుణంలో ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఆ ఐరోపా దేశాలతో సహా అన్ని దేశాల్లో ఇవాళ ఆందోళనకరమైన పరిస్థితులు ఎదుర్కొన్న తరుణంలో మన భారతదేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన ఒక సమర్థవంతమైన ఆర్థిక మంత్రి ఉన్నదాన్ని పరిస్థితిని ఆకలింపు చేసుకొని ఆర్థిక విధానాన్ని ఏ విధంగా రూపొందిస్తే మన దేశ ప్రయోజనాలు కాపాడబడతాయి, ప్రజల యొక్క ప్రయోజనాలు కాపాడబడతాయి, అభివృద్ధికి మరింత ఊతం వస్తుందనే ఉద్దేశంతో మంచిగా నిర్మలా సీతారామన్ గారు ఆ యొక్క శాఖను నిర్వహిస్తున్నారు. నీకు నా అభినందనలు. ఎందుకంటే నేను ఇప్పుడు అక్కడ చెప్పడానికి సభలో లేను. సభలో ఉన్నప్పుడు కూడా మాట్లాడేదానికి అవకాశం ఇచ్చేవాడినే, కానీ నేను మాట్లాడడం కాదు, చైర్మన్ మాట్లాడడం కాదు కదా, మామూలుగా అందరూ మాట్లాడడానికి అవకాశం కల్పించాల్సి ఉంది. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఒక మాట ఆయన గురించి కూడా చెప్పాల్సి ఉంది. చంద్రబాబు నాయుడు పరిపాలనా అధ్యక్షుడు, దాంట్లో రెండో వాళ్ళ అనుమానం లేదు ఎవరికి. అభివృద్ధి కాముకుడు కూడా, అభివృద్ధి కాముకుడు. ఆలోచనలు కూడా మంచివి, కానీ ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటాయి, అదే సమస్య. మన ఉన్న సమయం గుర్తుపెట్టుకొని, మనకిచ్చిన అవకాశాన్ని గుర్తుపెట్టుకొని అవకాశంలో చేయగలిగిన వాటిపైన ఎక్కువగా దృష్టి పెడితే మరింతగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తున్నాను. నేను బాబు కన్నా కొద్దిగా వయసులో కొద్దిగా పెద్దవాడిని అనుకుంటున్నాను. మేమిద్దరం మొదటి నుంచి కూడా నేను ఒక తమ్ముడు కానీ సోదరుడు కానీ భావించేవాడిని, అలాగే మాట్లాడుతూ ఉండేవాడిని. మన రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. దాంట్లో అందరం కూడా ప్రభుత్వంతో సహకరించాలి, పార్టీలతో నిమిత్తం లేకుండా. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బతినిపోయింది. ఇందాక చెప్తూ ఉంటే మన కామెంటేటర్ మన రాష్ట్రం మన దేశం అని ఎంత పట్టుబడులు వస్తున్నాయని అవన్నీ అసలు లెక్కలన్నీ చెప్పకుండా నిర్మలా సీతారామన్ వింటది, వీళ్ళకి అన్నీ బాగున్నాయి మళ్ళీ ఇంకేం పర్లేదు అనుకుంటుంది. ఏం చెప్తున్నాను నేను పక్కన వచ్చు. కేంద్రం సహాయం తీసుకొని రాష్ట్రానికి తక్షణ అవసరాలు అవుతున్నాయో వాటిని ప్రయారిటైజ్ చేసుకొని రాష్ట్రాన్ని మంచి పదంలో తీసుకెళ్లాలని చెప్పని నేను కోరుకుంటున్నాను.